For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఇది 12వ తారీఖు వరకు అంటే 12 రోజులు అనేది దీన్ని ఆది పుష్కరాలు అంటాం. మళ్ళీ ఇదే సంవత్సరంలో మళ్ళీ ఒక 12 రోజులు మళ్ళీ అది అంత్య పుష్కరాలను మళ్ళీ అప్పుడు కూడా ఆచరిస్తారు. మనకి 3 రకాల విధి విధానాలు ఉంటాయి. అక్కడ మనం వెళ్ళి డైరెక్ట్గా నర్మదా దగ్గర మనం చేసినా చేయకపోయినా ఒకటి పితృ తర్పణం అనేది ఒకటి, తర్వాత ఏదో ఒకటి దానం ఇవ్వటం అనేది రెండోది, తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఒక క్రతువు నిర్వహించడం అనేది, అంటే అది హోమం అనుకోండి, పూజ అనుకోండి, అభిషేకాలు అనుకోండి, ఇలాంటివి. సో ఈ 3 ఎక్కడ చేసినా అంటే అక్కడ మనం ఈ నదుల దగ్గర చేసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే అది రెట్టింపు పుణ్యాన్ని ఇస్తుంది అనేది, తర్వాత కొన్ని ఇలాంటివి ఏవైతే పుష్కరాలప్పుడు ఆచరించేవి ఏవైతే ఉంటాయో అది అశ్వయాగం మీద పుణ్యం ఇస్తుంది అని చెప్పేది కూడా ఉంటుంది. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య బ్రహ్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంచి శేషగిరిరావు గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మే 1 నుంచి నర్మదా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కదా, అయితే అందరూ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు నర్మదా పుష్కరాలకి. అలా వెళ్ళలేని వాళ్ళు ఏమేం చేయడం వల్ల కొంతలో కొంత ఫలితాలు పొందగలుగుతారు? అవును, నిజమేనమ్మా. ఎందుకంటే ఇది కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది వెళ్తారని చెప్పలేను, కానీ వెళ్ళలేని వాళ్ళకి మనసులో మాత్రం ఎక్కడొక్కడ పీకుతుంది, అయ్యో నేను వెళ్ళలేకపోయాను, మరి ఏదైనా నేను మిస్ అవుతున్నానా అనేది ప్రతి ఒక్కరికి బాధ కలగటం అనేది ఎంతో కొంత ఉండటం అనేది ఉంటుంది. సరే, ఇది మరి వెళ్ళలేకపోతే ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పుడు మే 1 నుంచి ఇది 12వ తారీఖు వరకు అంటే 12 రోజులు అనేది దీన్ని ఆది పుష్కరాలు అంటాం. మళ్ళీ ఇదే సంవత్సరంలో మళ్ళీ ఒక 12 రోజులు మళ్ళీ అది అంత్య పుష్కరాలను మళ్ళీ అప్పుడు కూడా ఆచరిస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు మళ్ళీ అక్కడ 12 రోజుల్లో అంత్య పుష్కరాల్లో వెళ్ళటం అనేది కూడా ఒక సంప్రదాయం అనేది అయితే ఉంటుంది. సరే, అటు అంత్య పుష్కరాల్లో వెళ్ళలేక ఇటు ఆది పుష్కరాల్లో వెళ్ళలేకపోయినా కూడా మరి ఏ రకంగా మనకి కొంతవరకు మన యొక్క పుణ్యాన్ని ఎంతో కొంత మూట కట్టుకోవటం. సో దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా లేదా ఏదన్నా మరి విధి విధానాలు ఉన్నాయా అని మరి తెలుసుకోవటం అనేది ముఖ్యంగా ఏంటంటే అది ఏ రకంగా కొంతమంది వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో ఒకటి అడ్డొచ్చి ఆగిపోవచ్చు. సో కనుక ఖచ్చితంగా మనకి అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా బాధ అన్నది ఇంకా ఎక్కువ భయాన్ని ఇస్తుంది, లేదా సందేహం అనేది ఇంకా ఎక్కువ భయాన్ని ఇస్తుంది. అంటే ఇవాళ నమ్మనివాడు నమ్మనట్టు ఉండటం అనేది ఒక రకం అనుకోండి, బట్ నమ్మేవాడికి ఎప్పుడు కూడా ఒక పాపభీతి అనేది ఉంటుంది. సో కానీ వాడు అలా బాధపడుతూ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ తర్వాత జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా ఎంతో కొంత అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉండటం అనేది ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా మనకి 3 రకాల విధి విధానాలు ఉంటాయి. అక్కడ మనం వెళ్ళి డైరెక్ట్గా నర్మదా దగ్గర మనం చేసినా చేయకపోయినా ఒకటి పితృ తర్పణం అనేది ఒకటి, తర్వాత ఏదో ఒకటి దానం ఇవ్వటం అనేది రెండోది, తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఒక క్రతువు నిర్వహించడం అనేది, అంటే అది హోమం అనుకోండి, పూజ అనుకోండి, అభిషేకాలు అనుకోండి, ఇలాంటివి. సో ఈ 3 ఎక్కడ చేసినా అంటే అక్కడ మనం ఈ నదుల దగ్గర చేసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే అది రెట్టింపు పుణ్యాన్ని ఇస్తుంది అనేది, తర్వాత కొన్ని ఇలాంటివి ఏవైతే పుష్కరాలప్పుడు ఆచరించేవి ఏవైతే ఉంటాయో అది అశ్వయాగం మీద పుణ్యం ఇస్తుంది అని చెప్పేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా బహువిధాల ద్విగుణితం అయ్యేవి, అంటే మన యొక్క పుణ్యం అనేది. కానీ అయినప్పటికీ కూడా మనం నర్మదాదేవిని సంకల్పించుకొని నర్మదాదేవి దగ్గరే ఉన్నట్టుగానే మనసులో ఊహించుకొని, సో మన పితృ పేరు అంటే మన తల్లిదండ్రులు అనుకోండి, ఎవరైనా సరే మన పూర్వీకులు అంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎలాగో పితృ తర్పణాలు వదలటం అనేది ఉండదు మన హిందూ ధర్మంలో. సో వాళ్ళు ఎంతవరకు దానం ఏమైనా చేయాలంటే చేయొచ్చు, తర్వాత వారి పైన ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే ఈ 12 రోజులు చేసే ఓపిక ఉన్న వాళ్ళు అదొక పద్ధతి. సో ఈ 12 రోజుల్లో కనీసం ఏదైనా ఒక రోజైనా కూడా ఆచరించడం అనేది ఒక పద్ధతి. సో ఇక్కడ అన్నిటికీ కూడా ఏదైనా సరే ఈ పుష్కరాల విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మేష రాశి ఒకటి, తర్వాత కర్కాటక రాశి ఒకటి, తర్వాత సింహరాశి ఒకటి, తర్వాత వృశ్చిక రాశి ఒకటి, ధనుర్రాశి ఒకటి, మీన రాశి. ఈ 6 రాశుల వాళ్ళేమో ఏదైనా విష్ణువుకి సంబంధించిన పూజ చేసుకోవటం వల్ల, అంటే వీళ్ళు విష్ణు పాలిత గ్రహాల వాళ్ళు.
సో అందుకని వీళ్ళు ఆ రకంగా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో తర్వాత వచ్చేప్పటికి మనకి వృషభ రాశి ఒకటి, తర్వాత కన్యా రాశి ఒకటి, తర్వాత తులారాశి ఒకటి, తర్వాత మకర రాశి ఒకటి, తర్వాత కుంభరాశి ఒకటి. వీళ్ళు శివుడికి సంబంధించిన ఏదైనా సరే ఒక అభిషేకం అనుకోండి, ఇలాంటివి చేయటం వల్ల కూడా అదే పుణ్యం అనేది. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ పుణ్యం మనకి ఏదైతే ఇప్పుడు అభిషేకం అనేది పెట్టుకున్నాం అనుకోండి, అది నర్మదాదేవిని మనసులో మనం ఆ నర్మదా నది దగ్గర చేస్తున్నట్టుగానే భావించి చేయటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇవేమీ చేయకపోయినా కనీసం ఇదే 12 రోజుల్లో ఏదో ఒక దాన ధర్మాలు చేయటం అనేది. అంటే ఇప్పుడు మనకి తెలిసిన ఏదో ఒక వృద్ధాశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఏదైనా పాలు కానీ పండ్లు కానీ వాళ్ళకి అవసరమైంది ఏదైనా ఎంతో కొంత సహాయపడటం అనేది, అది చేసినా కానీ ఖచ్చితంగా ఈ 12 రోజులు అదే పుణ్యం రావటం అనేది ఉంటుంది. కనుక ఎవరి శక్తానుసారం వాళ్ళు ఒకటి పూజ చేయటం అనేది, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇలా దానం ఏదైనా ఒకటి చేయటం అనేది పవిత్ర కార్యం. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక చెప్పినట్టు అది పితృ తర్పణాలు అనేది కానీ, అంటే మన పితృదేవతలను స్మరిస్తూ వాళ్ళకి బట్టలు పెట్టుకోవటం అనుకోండి, ఇలా ఇతరత్ర ఏదైనా సరే. సో అది ఆ రకంగా చేసినా కానీ ఇదే పుణ్యం రావటం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రత్యక్షంగా వెళ్ళి సంకల్పం చెప్పుకోవటం ఒకటి, మానసిక సంకల్పం. సో మనకి మన యొక్క హిందూ ధర్మంలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే అసలు బాహ్య పూజ కన్నా కూడా అంతర్ పూజ అనేది ఒకటి, మానసికంగా చేసే పూజ మరింత ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. సో అలా మానసికంగా మనం ఆ నర్మదా అనేది స్మరిస్తూ చేసుకోవటం అనేది కూడా ఖచ్చితంగా పుణ్యం రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇదే 12 రోజుల్లో మీకు అక్షయ తృతీయ కూడా ఉంటుంది. కనుక అక్షయ తృతీయ నాడు ఇవన్నీ ఆచరించారు అనుకోండి, అక్కడ అక్షయం అవుతుందని కదా, ఏ పుణ్యమైనా సరే అక్షయం అవుతుందనే కదా. కనుక ఇటు మనకి 2 లాభాలు వస్తాయి. ఇటు నర్మదా నదికి వెళ్ళి మనం చేయలేని పని, తర్వాత అక్షయ తిథి కూడా అదే కదా మనం చేసేది, ఆ రోజు చేసే ఏ పుణ్యకార్యమైనా కూడా అది కూడా అదే రకంగా ఫలితం ఇస్తుందండి. సో అందుకని మనకి ఆ రోజుని సద్వినియోగం చేసుకున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అటు అక్షయ తృతీయ ఫలం వస్తుంది, ఇటు నర్మదా నది పుష్కర ఫలం కూడా వస్తుంది. సో ఈ 2 రకాలుగా వీళ్ళు మనకి ఆచరిస్తే ఎంతో కొంత ఉపశమనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు.